హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు తెలుగింటి వంటలు. నేను మీ నవీన. ఇవాళ వీడియోలో మనము టమాటా నిలవ పచ్చడిని సీజన్తో సంబంధం లేకుండా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏ విధంగా తయారు చేసుకోవాలనేది తెలుసుకుందాము. ముందుగా ఎటువంటి ఎండబెట్టాల్సిన అవసరం లేకుండా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. దీనికోసం 1 కేజీ వరకు టమాటాలు తీసుకోవాలి. అలాగే 1/2 కేజీ వరకు చింతపండు తీసుకుని ఇందులోకి వేడి నీళ్ళు వేసుకొని హాట్ వాటర్ వేసుకొని ఈ విధంగా ఉంచుకుంటే మనకి చింతపండు గుజ్జు అనేది బాగా వస్తుందండి. ఇలా పక్కన పెట్టేసుకుందాం కాసేపు. అలాగే టమాటాలని ఈ సైజులో మనము ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము కొద్దిగా చల్లారిన తర్వాత, అంటే మనం చేతితో తాగగలిగేలా ఉన్నప్పుడు ఈ చింతపండులో ఉన్నటువంటి గింజలు, ఈనెలు ఉంటాయి కదా, ఆ వేస్ట్ అంతా కూడా ఇలా పక్కకు తీసేసుకొని దీన్ని మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇది చింతపండు గుజ్జు తయారు చేసిన తర్వాత మనం టమాటా ముక్కల్ని ఒక బాండీలో వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఒక 5 నిమిషాల వరకు మగ్గించుకోండి. ఒక 5 నిమిషాల తర్వాత మనం చూసినట్లయితే ఇలా టమాటా ముక్కల నుంచి వాటర్ వచ్చి మొత్తం అంతా మగ్గుతూ ఉంటాయి. మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోయేంత వరకు మనం ఈ టమాటా ముక్కల్ని ఉడికించుకోవాలండి. చూసారు కదా, ఇలాగా మొత్తం టమాటా అంతా గుజ్జులా తయారవుతుంది. ఈ వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకునేంత వరకు మనము ఇప్పుడు మూత పెట్టకుండా దగ్గరుండి కదుపుకుంటూ ఉండాలి. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆపేసుకొని దీన్ని వేరేగా ఒక బౌల్లోకి కానీ ఒక వెడల్పుగా ఉన్నటువంటి పళ్ళెం లాంటి దాంట్లోకి కానీ వేసుకోవాలి. ఇదంతా పూర్తిగా చల్లారిపోవాలి. ఇప్పుడు అదే బాండీలో మనము చింతపండు గుజ్జుని మిక్సీ జార్లో వేసుకొని తీసుకుని పక్కన పెట్టుకున్న దాన్ని ఇప్పుడు ఇందులో వేసేసుకొని ఇది కూడా మొత్తం అంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని మొత్తం కూడాను. ఇందులోకి మనము ఈ పచ్చడికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకోవాలండి. ఉప్పు అనేది మనం రెగ్యులర్గా టీ గ్లాస్ ఉంటుంది కదా, దాంట్లో ఒక 1/2 వంతు వరకు వేసుకోండి. మీరు మీ టేస్ట్ని చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కొంతమంది ఎక్కువ తక్కువలు తింటూ ఉంటారు కాబట్టి కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొంచెం తక్కువగానే వేసుకోండి, అవసరమైతే మళ్ళీ వేసుకోవచ్చు. ఇలా మూత పెట్టేసుకుని దీన్ని కూడా ఆ చింతపండులో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు ఇలా దగ్గర పడేలాగా మనం ఉడికించుకోవాలి. చూసారా, ఇది కూడా మనకి దగ్గర పడిపోయింది. ఇది పక్కన పెట్టేసుకుందాము చల్లారి పెట్టుకోవడానికి. ఇప్పుడు ఒక బాండీలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుని వేయించుకోండి. ఈ లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. అలాగే అవి చల్లారిన తర్వాత ఒక 4 నుంచి 5 టీ స్పూన్ల వరకు ఆవాలు కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఈ చల్లారిన మెంతులను కూడా ఇందులో వేసుకుని పౌడర్లా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూసారు కదా, ముందుగా మనము టమాటాని గుజ్జు తీసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, అది అలాగే చింతపండు 2 కూడా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మెంతులు, ఆవాల పొడి కూడా వేసుకొని కలిపేసుకోవాలి. అలాగే ఇందులోకి కారం వేసుకోండి. ఒక టీ గ్లాసుడు, అంటే ఇంచుమించు మీకు 100 గ్రాముల పైనే వస్తుంది. అంతా కారం వేసుకొని మీరు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. కారం కూడాను మీరు తినగలిగినంత ఇలా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా కలిపేసుకోవాలి. చింతపండు, కారం అలాగే టమాటా మొత్తం అంతా కూడా కలిసిపోవాలి, మనం వేసుకున్న మెంతుల పౌడర్తో సహా. ఇప్పుడు మనం దీనికి తాలింపు వేసుకోవాలి. ఆవాలు, అలాగే మెంతులు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెమ్మలు కూడా తీసుకోవాలి. అలాగే ఒక 1/2 కేజీ వరకు ఆయిల్ పడుతుంది. ఈ ఆయిల్ని ఒక కడాయిలో వేసుకుని వేడి చేసుకోవాలి. తాలింపు సామాగ్రి అన్నీ కూడా ఒక్కొక్కటిగా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి. ఆల్రెడీ ఆయిల్ కాగిపోయి ఉంటుంది కాబట్టి మొత్తం అంతా కూడా చక్కగా వేగిపోతాయి. ఇలా ఈ తాలింపు అంతా కూడా పచ్చళ్ళలో కలిపేసుకోవాలండి. ఆయిల్ చల్లారని అవసరం లేదు, డైరెక్ట్గా మనం వేసేసుకుని కలిపేసుకున్న తర్వాత కాసేపు, అంటే మొత్తం అంతా చల్లారేంత వరకు బయట పెట్టుకొని అప్పుడు
ఒక స్టోరేజ్ డబ్బాలోకి తీసుకుని మనము నిల్వ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా కలపగానే డబ్బాలో పెట్టేసుకోకండి. ఇలా కలిపిన తర్వాత మొత్తం చల్లారిపోయేంత వరకు ఉంచి ఆ తర్వాత మనం దేంట్లో అయితే నిల్వ పెట్టుకోవాలనుకుంటున్నామో ఆ డబ్బాలో స్టోర్ చేసుకుని పెట్టుకోండి. చాలా బాగుంటుంది, అసలు చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇన్స్టెంట్గా మనకి ఇంట్లో పచ్చళ్ళు ఏమీ లేవు అన్నప్పుడు ఇలా తయారు చేసుకోవచ్చు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.